హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇప్పుడైతే హెయిర్కి మంచిగా కేర్ తీసుకోండి, లేదంటే మీరు జుట్టు రాలిపోతే అసలు బాగోదు. ఎంత మనం అందంగా ఉన్న జుట్టు లేకపోతే బాగోము. ఎంత మంచి చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, అది సన్న జడ ఉంటే మాత్రము ఎట్లనో ఉంటుంది. కాబట్టి హెయిర్కి ఓపిక చేసుకొని కొంచెం మీరు కేర్ తీసుకుంటే చాలు. హెడ్ డై వేసుకుంటారు కదా, దాంట్లోనే నేను ఇప్పుడు చూపించే పొడి కలిపి వేసుకోండి. మీకైతే నిజంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే కెమికల్స్ ఉంటుంది, అది పూయడం వల్ల జుట్టు రాలిపోతుంది. నిజంగా చెప్తున్నాను, అసలు జుట్టుని కాపాడుకోవాలి. ఇది వచ్చేసి పైన పూయడమే కాకుండా మనం మంచిగా హెల్తీ ఫుడ్ కూడా తినాలి. అంటే నానబెట్టిన బాదాంలంట, ఆ బాదాములు అవంతా డబ్బున్నోళ్ళు ఖరీదైన ఫుడ్ అది అనుకునే వాళ్ళు, బుడ్డలు ఉంటాయి కదా మామూలు మనం చట్నీ చేస్తాం, ఆ బుడ్డలు కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టేసి పొద్దున తినండి. అది కూడా చాలా బలము. మొలకెత్తినవి ఏమన్నా ఉంటాయి కదా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి యూట్యూబ్లో చూడండి. మొలకెత్తిన విత్తనాలంట అట్లాంటివి మంచిగా, అంటే ఫ్రూట్స్ అవి కూడా లేదు అనుకుంటే ఆకుకూరలు డైలీ ఒక ఆకుకూర పప్పు కంపల్సరీ మీరు భోజనంలో యాడ్ చేసుకోవాలి మధ్యాహ్నము. లేదంటే ఈవినింగ్ చపాతీనో జొన్న రొట్టెనో చేస్తాం కదా, అందులో తోటకూర ఫ్రైనో పాలకూర ఫ్రై లేదంటే గోంగూర పప్పు ఏదో ఒకటి ఇలాగా మంచిగా ఫుడ్ తినాలి. తర్వాత హెయిర్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇవి మందారం పూలతో తయారు చేసుకున్న పౌడరు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అవి చూసి మీరు కూడా చేయండి, మీకు ఈ హెయిర్కి మంచిగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్యాక్ కవర్ చేస్తే ఇదిగోండి, ఇవి వచ్చేసి ఇంట్లోనే నేను పెంచానమాట. మిద్దె పైన ఉన్నాయి. నా వీడియోస్లో పాత వాళ్ళు చూస్తుంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది. నేను మిద్దె పైన ఒక 4 మొక్కలు వేసాను. అవి అయితే ఎంత మంచిగా రోజు పూలు పూస్తాయి అన్నమాట. పెయింటింగ్ బకెట్లు ఉంటాయి కదా, ఆ బకెట్లలో వేసాను. రోజు ఒక్క చెట్టుకి 4-5 పూలు అయితే ఖచ్చితంగా పూస్తాయి. అవన్నీ తెచ్చి ఇలాగా నీడలో ఆరబెట్టేస్తాను అనమాట. ఇదిగోండి చూడండి ఎన్ని అయినాయో. ఇందులోనే ఇవి ఇంకా ఇన్ని అవసరం లేదు, ఇవి పక్కకు పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి కొబ్బరి నూనెలో వేస్తాను అనమాట. కొబ్బరి నూనెలో వేసి తలకు అప్లై చేస్తాను. ఈ పొడి వచ్చేసి హెయిర్ డై వేసుకుంటారు కదా, అందులో కలుపుకోండి. లేదు అంటే ఊరికే తల స్నానం చేసే ముందు ఇది పొడిని నీళ్ళలో కలుపుకొని బాగా తలకంతా అంటించి ఒక అర్ధగంట ఉన్నాక స్నానం చేయండి. తర్వాత షాంపూ చేస్తారు కదా, షాంపూలో ఈ పౌడర్ని కలుపుకొని ఒక మగ్గులో కొన్ని వేడి నీళ్ళు చేసుకొని ఈ పౌడర్ వేసి, తర్వాత ఇంకా తలకి షాంపూ వేస్తారు కదా, మీరు ఆ షాంపూ కూడా అందులో వేసి బాగా కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయండి. మీకు జుట్టు అయితే అస్సలు రాలదు. దాంతోపాటు నేను చెప్పాను కదా ఫుడ్ కూడా మంచిగా తినాలని. ఇదిగోండి, ఇందులో ఏమేసానంటే వేపాకు, మందారము ఆకులు కూడా నీడలో నానబెట్టేసాను. తర్వాత ఇక పువ్వులు, తర్వాత మెంతులు, ఇదిగోండి ఇలాగా కరివేపాకు. ఓకే, ఇవన్నీ వేసి పొడి చేసి బాగా జల్లించి మెత్తగా ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇలాగా డబ్బాలో ఏదో ఒక డబ్బాలో ఈ పౌడర్ వేసి పెట్టుకొని మీరు రోజు ఓపిక లేని వాళ్ళు వారానికి 2 సార్లు అలాగా తలకైతే అప్లై చేసుకొని స్నానం చేయండి. ఇంకా ఓపిక ఉంటే కనుక చుండ్రు అవన్నీ పోవాలి. చుండ్రు వల్ల కూడా జుట్టు రాలుతుంటుంది. ఇందులో వేపాకు వేసింటాము, మెంతులు వేసింటాము. కాబట్టి ఇంకా చుండ్రు ఉంటే డైలీ ఒక చుండ్రు పోయేంత వరకు ఒక వారం రోజులు అలాగా ఎండ ఉన్నప్పుడు, మరీ వర్షం పడుతుంటే, మోడం ఉంటే, కాస్త జుట్టు ఎక్కువగా ఉన్న వాళ్ళు తల ఆరకుంటే జలుబు చేస్తుంది. కాబట్టి కొంచెము రోజు అలాగ స్నానం కూడా చేసుకోండి చుండ్రు పోయే వరకు. చాలామందికి జిల్ల ఉంది. మన ఒక ఆమె అయితే నా ఇంటి దగ్గరకే వచ్చింది. అక్క, నువ్వు యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటావు కదా, నాకు కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయక, ఎలాగ నాకైతే తలలో విపరీతంగా చుండ్రు ఉంది, జుట్టు రాలుతుంది అని అడిగితే చెప్పి పంపించాను అనమాట.
కంపల్సరీ ఆరబెట్టిన వేపాకు, కరివేపాకు, మెంతులు, మందారం పువ్వులు, తర్వాత వచ్చేసి మందారం పువ్వులు, ఆకులు, మెంతులు, వేపాకు, కరివేపాకు ఇవి వేసి పౌడర్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి డైలీ కొన్ని వేడి నీళ్ళు, మరీ ఎక్కువ కాదు, నార్మల్ వేడి నీళ్ళలో ఈ పౌడర్ వేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు అప్లై చేసేసి ఇంకా కాస్త ఒక అర్ధగంట తర్వాత మామూలుగా షాంపూతో స్నానం చేసేయండి. స్నానం చేసేటప్పుడు కూడా షాంపూలో ఈ పౌడర్ కలుపుకొని స్నానం చేసేయండి. ఇంకా చుండ్రు అయితే పోతుంది. రోజు చేయండి చుండ్రు పోయేంత వరకు. ఓకే, సరే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇది పౌడర్ చేసిన తర్వాత చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, మిక్సీకి పట్టిన తర్వాత ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు జల్లిస్తాను అన్నమాట. ఓపిక చేసుకోవాలి. ఓపిక చేసుకొని మీరు కేర్ తీసుకోవాలి. హెల్త్ పట్ల, హెయిర్కి మనం బాగుండాలి అంటే మనమే కేర్ తీసుకోవాలి. ఓపికలు చేసుకొని. ఏది ఊరికే రాదు. లలిత జ్యువెలర్స్ అతను చెప్తాడు కదా, ఏది ఊరికే రాదు కష్టపడితే తప్ప, డబ్బులు ఊరికే రావు కష్టపడితే తప్ప అని చెప్తాడు కదా. అలాగా మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, హెల్తీగా ఉండాలన్నా మనకు వాకింగ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, అన్నీ ఫ్రీగా రావాలి. ఏదైనా అలాగే అంతే అయిపోయింది, ఏజ్ అయిపోయింది, మనం ఎందుకులే, మనకు అవన్నీ అవసరమా, ఇంకా అయిపోయింది, ఇంకా ఇంత వయసు వచ్చింది అని మాట్లాడుతుంటారు. నాకు అట్లాంటి మాటలు వింటే ఇంకా నాకు ఇలాంటి వాళ్ళకి మార్చలేంలే అని చెప్పేసి వదిలేస్తాను. చెప్పడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా ఓపిక ఉంటే నా ఛానల్ చూసే వాళ్ళకి నచ్చితే చేసుకోండి. ఓకే, ఇదిగోండి పౌడర్ ఎలా ఉంది చూడండి. ఓకే, ఇదిగోండి. ఇంకా ఇలాగ ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇందులో నుంచి కొంచెము వస్తుంది కదా, అంటే గరుకుగా ఉండేది. రెండోసారి మళ్ళీ మిక్సీకి పట్టాలన్నమాట. ఇలాగా రెండోసారి మిక్సీకి పట్టి ఇంకా ఉంటే కనుక మూడోసారి పట్టండి. లేదు అంటే ఇంకా చాలు. ఇంకా 2 సార్లు మిక్సీ పట్టిన తర్వాత ఇలాగ జల్లించండి, చాలు. ఇంకా మిగతాది ఇంకా అది చెట్లకి వేసేయండి. చెట్లకి బలం అన్నమాట. ఇలాగ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని మీకు షాంపూలో కలుపుకోవాలి. పౌడర్ వేడి నీళ్ళు చేయాలి. వేడి నీళ్ళు చేసి ఇది 1 స్పూను పౌడర్ వేసి బాగా కలిపి మళ్ళీ షాంపూ ఉంటుంది కదా, షాంపూ ప్యాకెట్ వేసేసుకోండి. ఇలాగ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి నూనెలో కూడా ఇవే వేస్తాను అనమాట. నేను కొబ్బరి నూనె చేస్తాను కదా, అప్పుడు పచ్చి వేస్తాను అనమాట. ఇప్పుడు ఇవి డ్రై అయినటివి పొడి చేశాను. కొబ్బరి నూనెలో ఏం చేస్తానంటే మందారం ఆకు, కరివేపాకు, వేపాకు, మెంతులు, కలబంద వేసి బాగా ఒక గిన్నెలో ఈ డబ్బా అంతా ఆయిల్ తీసుకొని గిన్నెలో బాగా మరిగిస్తాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొబ్బరి నూనె వేసి ఇప్పుడు నేను చెప్పినటువన్నీ వేసి బాగా ఫస్ట్ కొబ్బరి నూనె బుడగల్లాగా వచ్చి సైలెంట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు చల్లగా అయిన తర్వాత ఏదన్నా ఒకటి క్లాత్ తీసుకొని కర్చీప్ లాంటిది అందులో వడగొట్టేసేయండి. డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఆ ఆయిల్ వాడండి. ఓకే, ఇదైతే ఇంకా నేను చెప్పాను కదా, షాంపూలో ఈ పౌడర్ కలుపుకొని చేయడం వల్ల కెమికల్స్ వల్ల మన హెయిర్కి హాని కలగదన్నమాట. ఇంకొకటి వచ్చేసి హెన్నానే వాడండి తలకి. ఇది కొంచెము ప్రాసెస్ ఉంటుంది కానీ హాని కలిగించదు హెయిర్కి. ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాల్లో తొందరగా బ్లాక్ అయ్యే షాంపూ కలర్ 2 కలిపిన ప్యాకెట్లు ఉంటాయి కదా, అది వాడడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యి తలనొప్పి రావడము, తర్వాత వచ్చేసి ఇంకా ఆ రోజంతా ఎట్లో తల బరువులాగా ఉంటుంది అన్నమాట.
న్యాచురల్ పద్ధతిలో హెయిర్ కలర్ డ్రై వేసుకుంటే మంచిదన్నమాట. హెయిర్ లాస్ మనము తర్వాత మనకి హెల్దీ మంచిగా షైనీగా ఉంటుంది. హెన్న తెచ్చుకోండి, బయట దొరుకుతుంది. మన కర్నూలులో ఉన్న వాళ్ళకైతే పులో బజార్లో వెళ్ళి హెన్న ప్యాకెట్ తెచ్చుకోండి, వాళ్ళకే అడగండి ప్రాసెస్ ఎలా అనేది. ఏమీ లేదు, మనం ఇంకా గోరెంట్లోకి ఎలా కలుపుతామో అలాగా కలిపి ఈ పౌడర్ కూడా కలుపుకోండి అంతే. ఇంకా 1 గంట సేపు అలాగే తలకి పెట్టేసి స్నానం చేసేయండి. అలాగ చేసుకోవాలి. కొంచెం ఓపిక చేసుకొని హెయిర్ని కాపాడుకోవాలి, మంచిగా హెల్దీగా ఉండాలి, మంచిగా తినాలి. దీంతో పాటు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలంట, ఫ్రూట్స్, తర్వాత మొలకెత్తిన విత్తనాలు, ఇవన్నీ తిని మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు చూడండి, నేను మార్నింగ్ నెక్స్ట్ డే అన్నమాట, ఇది మిద్దెపైకి వెళ్తున్నాను. మనకు కూడా సంతోషంగా ఉండనీక ట్రై చేయాలన్నమాట. నిజంగా చెప్తున్నాను, అనారోగ్యాలు రానీక, దీర్ఘకాలిక రోగాలు రానీక ముఖ్య కారణం ఏమిటి అంటే ఇంట్లో సమస్యలు తక్కువైపోతాయేమో, బయట వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవడము, బయట వాళ్ళ గురించి అనుకోవడము, ఫోన్లలో గంటల ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసి టైం వేస్ట్ చేసుకొని అంతా తలనొప్పి తెచ్చుకొని మనశ్శాంతిని కోల్పోయి అనవసరంగా ఈ మాట అన్నాను నేను, ఆమె తిరిగి నాకు ఆ మాట అనింది, అనవసరంగా తలనొప్పులు తెచ్చుకొని మనశ్శాంతి కోల్పోయి దిగులు, దానివల్ల మీకు ఏమీ ఉండదు. మీకోసం మీకు ఏమి ఉపయోగాలో, ఇంటికి ఏమి ఉపయోగాలు మీ వల్ల, అవన్నీ చూసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, నేను ఇలాగ కుండీలలో ఎన్ని మొక్కలు వేసానో, ఇవంతా న్యాచురల్గా మన హెయిర్ని బ్లాక్ చేస్తాయి. తర్వాత హెల్తీగా మార్నింగ్ పూట వచ్చి నేను ఇలాగ పొద్దున్నే ఈ చెట్లకి నీళ్లు పోసి, పక్షులు వస్తాయి మా ఇంటికి, పక్షులకి గింజలు వేసి ఫుడ్ నీళ్లు పెడతాను, వాకింగ్ చేస్తాను. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి. పొద్దున్నే ఎంత మంచిగా ఉంటుంది తెలుసా, ఈ చెట్లకు నీళ్ళు పోసి ఈ పూలన్నీ చూస్తుంటే ఎంత సంతోషం కలుగుతుంది. ఆ పక్షులను చూస్తుంటే అవి ఎంతలా మనకి కనెక్ట్ అవుతాయి. అన్కండిషనల్ లవ్ అంటారు. నిజంగా చెప్తున్నాను, మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలాగ మన కోసం మనం హెల్తీగా ఉండనీక, ఆనందంగా ఉండనీక అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం మనశ్శాంతి కోల్పోవడము, సంతోషంగా లేకపోవడము, అనారోగ్యం తెచ్చుకోవడము, ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. చూడండి, పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, చూస్తుంటే ఎంత సంతోషం కలుగుతుంది. ఇలాగ చేసినారా పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇంట్లో క్యార్ బీర్ అది ఇది అబ్బబ్బబ్బా అంతా చేసుకుంటా మనశ్శాంతి లేకుండా హ్యాపీగా. అండ్ పొద్దున పిల్లల్ని స్కూళ్ళకి పంపించిన తర్వాత లేదు అంటే అంతకంటే ముందే కొంచెం ఎర్లీగా లేచినారంటే ఇలాగ మీరు టైము స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ టైం పొద్దున్నే లేస్తే, ఇంకొంచెం లేట్గా లేస్తే పిల్లల్ని పంపించైనా మీరు ఇలాగా సంతోషంగా మిద్దెపైకి వచ్చి ఇలాగ పక్షుల్ని చూసుకుంటూ మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ఇది వదిలేసి మీరు ఏమేమో ఫోన్లలో అయితే గంటలు ఫోన్లు చూసుకుంటా అనవసరమైన మాటలు, అనవసరమైన రీల్స్, అవి మనకి ఏమి ఉపయోగాలు ఉండవు. దానివల్ల ఏదో ఉపయోగానికి పడే ఆరోగ్యమైనటివి వీడియోస్లు, వంటకి సంబంధించినటివి, ఏదో కొత్త వంటలు ట్రై చేయాలనుకుంటే అలాంటి వీడియోస్లు, హెల్త్కి చెప్తుంటారు వీడియోస్లలో డాక్టర్లు ఎలా తినాలి, ఎలా ఉండాలి, అలాంటివి చూస్తే ఏదో బెనిఫిట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ పక్షులు ఎంత బాగా వచ్చి ఫుడ్ తిని నీళ్ళు తాగుతున్నాయి. ఈ సంతోషం మనకి ఎవరిస్తారు చెప్పండి?
వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర, వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర. ఫస్ట్ ఎవరన్నా ఎవరి గురించి అన్నా అలా మాట్లాడుతుంటే ఫస్ట్ వాళ్ళకి దండం పెట్టండి. ఎందుకంటే మన దగ్గర వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఆటోమేటిక్గా మన గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మాటలు వింటూ మీరు వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటూ మనశ్శాంతి లేకుండా అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా ఉండండి. బాయ్.